देखा दोस्तों बॉम्ब साइज बिग साइज। అన్న జల్ల పట్టిండి పెద్దది, మామూలు సైజు కాదు అది. ఏం జల్ల అన్న, ఏం పేరు దీని పేరు? కొమ్మిచర్ల అనుకుంటా. అట్లా అది అది షికార్ అంటే ఇది, ఇది షికార్ అంటే. చేపలకై కష్టాలు. నరసింహారావు అన్న సాహసమేరా జీవోని సాహస. మీకు చెప్తాను కానీ నేను పోయి కాలాలు మునిగి నేను తెచ్చినట్టున్నా చేపలు. జాగ్రత్త ఏముంది, ఈత కొట్టడం పోయి. ఇదే లొకేషన్ మనం ఈరోజు చేపలు పట్టేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. ఈరోజు మనం బామ్ చేపల కన్నా వచ్చిన మన నరసింహారావు అన్న, మన మహేష్, మన ఎమ్మటి తిరుపతిరావు వచ్చిండు, మా వీడియోగ్రాఫర్. వీడు నా ఎమ్మడ కొత్త రాడ్డు రీల్ కొని నా ఎమ్మడి వస్తలేడు, వీడే చేపలు పట్టుకుంటాడు పోయి. లొకేషన్ అయితే బాగుంది, బావం చేపలు బాగా పడతాంటే ఇక్కడ. చూద్దాం మరి ఏమేమి పడతాయి ఇప్పుడు చూపెడతా. మన వీడియో తీసుకుంటే కూర్చుని అయిపోయేటట్టుంది. అన్న జల్ల పట్టిండి పెద్దది, మామూలు సైజు కాదు అది. ఏం జల్ల అన్న, ఏం పేరు దీని పేరు? కొమ్మిచర్ల అనుకుంటా. కొమ్ముజల్లేనా? కొమ్ములు ఉన్నాయా? రొయ్యకి పడ్డదా? రొయ్యకే పడ్డది. రొయ్యకి అన్ని చేపలు పడుతున్నాయి. ఏదైనా ఎంటర్కిచ్చా? నిన్ననా హాస్పిటల్ తీసుకోవాలేంది? అది ఆపరేషన్ చేయాలి. చిక్కం లేచి చిక్కం. మంచి కాస్ట్లీ చేప ఇది. మొగదమ్మ చేప. వేరే లొకేషన్కి వచ్చినాం, అక్కడ చేపలు పడతలేవు, చాలాసేపు కూర్చున్నాం. ఇప్పుడు వచ్చిన లొకేషన్ చిన్న చిన్న గుంటలన్నీ ఎత్తుకుంటూ తిరుగుతున్నాం పరిగేరుకున్నట్టు. అలా మాకు షరీఫ్ అన్న వచ్చిండు, మళ్ళీ మాకే పడతలేవంటే ఈనూరుకి వచ్చిండు. డైరెక్ట్ పైకి ఎక్కేస్తాను. ఎందుకన్నా? చూద్దాం అలా వస్తానే ఎట్లుంది అనేది. పైన పోదాం చూసి ఓకే. ఏదైతే మంచిగా ఉందంటే గెస్ట్ హౌస్ కాడేది. ఒకసారి నేను చెప్పింది కాడి బాగుంటుంది, ఒకసారి చూసి వెళ్ళిపోదాం. వేరే లొకేషన్కి వచ్చినాం, అక్కడ చేపలు పడతలేవు, చాలాసేపు కూర్చున్నాం. ఇప్పుడు వచ్చిన లొకేషన్ చిన్న చిన్న గుంటలన్నీ ఎత్తుకుంటూ తిరుగుతున్నాం పరిగేరుకున్నట్టు. అలా మాకు షరీఫ్ అన్న వచ్చిండు, మళ్ళీ మాకే పడతలేవంటే ఈనూరుకి వచ్చిండు. అడుగును బండుకొని ఉంటాయన్నా, అడుగును రాళ్ళల్లో ఉంటాయి, లేకుంటే కొంచెం చెత్త బీకి దాంట్లో వేద్దాం. మామూలు కామెడీలు చేయట్లేదు. అసలు ముళ్ళు ఎరకపోయేది అంటే ముళ్ళు లేకుండా అర్థం అంటాడు. సెటైర్లు వేయడానికి ఆయన తర్వాత అసలు మాట్లాడడానికి లేదు. ఇక గుంతనే ఉంది, ఇగో చూసినా అట్లా ఉంటుంది కథ. చూసినా
అట్లా గుంజి చాలా పడకపోయినాయి కదా. ఎర్రలు ఉన్నాయా అన్న నీకు? ఇగో ఇక్కడ ఉన్నాయి ఎర్రలు కాదు రొయ్యలు. దేనికైనా పడతాయి. వచ్చేసిందిరా నాయన, వాటి వచ్చేసింది బుల్లోడా. దేకే ఉంటుంది కథ. వీటితో పాటు అవి కూడా పడతాయి అన్న. బాగుంది, జర చిక్క ఉంది ఒకటి. చుక్క పాంప్లెట్. చుక్క పాంప్లెట్ కాస్ట్లీ ఫిష్. అక్కడ కూడా ఏగా పట్టింది మనం. क्या भाई देखते हैं ना, अच्छा नहीं पकड़ते हैं. पकड़ता हूँ ना, दिए तो बन लेता हूँ. क्या देना? होना बने ना बंड. रखो मारा थैली में फेंको, अभी फेंक थैलो. एक जरा कवर देते हैं ना वैसे तुम्हारे छोटे बड़े हाथों से. क्या होना कि तो सब थैली में हेलो तुम्हारे क्या होना कि. मिर्ची के नीचे ही जा गया ना. हाँ 26 है तो ऐसा पलटे तो मैं फ़ोन कर. किसम खान मरला है डालते हैं. पकड़ते हैं देर डाल के खिलाओ ना. इधर से जाना, वहाँ से आना, वो कौन है ना. छोटा सा कतेड़ा वो वाला వేసుడే ఆలస్యం. బాగా చెప్పాను. ఇది బామేనా, ఇది బామేనా. కానీ పెద్ద బాగా ఎల్లడిపోయి పెద్ద బాగు చాలా ఎల్లడిపోయి ఎక్కువ బాగా తిని తిని అన్నం పడుతుంది. ఇవన్నీ పట్టండి అన్న. నీకు చెప్పాను అయ్యో చేపలు పట్టండి. వేసుడే ఆలస్యం. అదో అట్లా అది అది షికార్ అంటే ఇది, ఇది షికార్ అంటే. పెద్దదన్నా, బాగుందన్న. పట్టండి అన్న మీరు. పట్టరా? పట్టను. ఎందుకన్నా అయ్యొద్దా ఈ చేపలు వద్దా? అట్టను కాదు, వీడియో మంచిది ఇద్దామని. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి అన్న, కొద్దిసేపు బాగుంటుంది అన్న. బెండ్ జూమ్ అవసరం లేదన్నా, జూమ్ వద్దు. దీనికి కనబడుతుందిగా బెండ్ అయితే. అది ఇప్పుడు కొట్టేది కనబడట్లే. మరి దీని బుడగలు వస్తుందంటే కొరమైన పిల్ల అనుకుంటాను. కొరమైన పిల్ల అన్న, కొర్రమైన పిల్ల అన్న. దేఖో దోస్తో చుక్కా పాంప్లెట్. ఏసుడు గుందిడే. వేరే లొకేషన్కి వచ్చిన లొకేషన్ బాగా. చేపలు పడాలంటే ఇట్లా పడాలి, ఏసుడు గుందిడే ఉండాలి. ఇది ఉడిపోయేటట్టు ఉంది. పోయింది కూడా. ఎక్కడికి పోతావు? వీటిని తీసిపోయి శంఖ మీద ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. కరకర నవ్వలవటం. ఈ చక్కెరే దోస్తు. ఇప్పుడు పెద్ద చేపలేనా, అప్పుడప్పుడు చిన్న చేపలు కూడా పట్టాలి. రాండి అన్న, పట్టండి అన్న. సేపు పట్టండి, మంచిగా ఉంది. అన్న స్టాండ్ కింది సరిపోతుంది. పెద్దది పట్టినా అన్న, సంచిలో పట్టిద్దు లేదు అది. అదే డౌట్గా ఉన్నా. మన వాళ్ళు వస్తారంట. చెప్పేనా బండి వదిలిపారు. వదిలే. చూసినా అన్న, ప్లేన్ వాటర్ అన్న అడిగిన ఏం చేప ఉందో మనకు తెలుస్తుందిగా. బెండులో తెలియాలంటే ముందు దిగి చూడాలి. ముగింది దాన్ని కాదన్నా, ఇదే జారదా? పోయే मैं आया था कि उसमें मरला पकड़ना तुम्हें होना. सिस्टम खाना है तो डालते मरला को चार पैकेट हो. कब कितने के लिए ना पहला में रुका है क्या था, खा पी का आते हैं हल्का. उधर जाग रहा हूँ. ఇదేమన్నా రెండు కూడా ఇది బాగానే అన్న, ఇది బాగానే అన్న. దీనికి ఇది బావని, మా ఊరిలో ఇదే బావం. చేపలు పట్టలేదు.
అట్ట అనుకోవాలి, అది చేపలు పట్టలేదు. ఏది పడితే అదే బాగుంది. देखले सकते दोस्तों, क्या देख लेना? हाँ क्या देख लेना बोलता हूँ. లేదన్నా సోప్ కూడా ఎత్తలేదు. బిగ్ ఫిష్ చూపెట్టండి వీడియోలో. ఒక్కటి చేప పట్టినా పెద్ద చేపే. కాస్ట్లీ చేపలు. అందరు పాంప్లెట్లు పడతారు, మనం పాంప్లెట్ కాదు పట్టేది, చుక్క పాంప్లెట్. చుక్కలు ఉన్నాయి, రేట్ ఎక్కువ అంటున్నాయి మరి. చూస్తానా అయితే ఇంత చిన్నగా అలా వదనకు పగలు లేదు లేచింది పరుగంత పడతారు వాళ్ళు. दोस्तों जल्ला क्या बोलते हैं जिसको, कंटेरना. कंटेरना बड़ा साइज कंटेरना. क्या ఎర్రలా देखा दोस्तों, बॉम्ब साइज, बिग साइज. ఎర్రకేనా అందరు రొయ్యలు ఎత్తానని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఓకే ये साइज चेक करें दोस्तों, बिग साइज बॉम्ब. ये साइज देखे दोस्तों, చూడండి ఫ్రెండ్స్, పెద్ద సైజ్, సుమారు 1/2 kg ఉంటుంది.